అయితే ఇక్కడికి చిన్న తేడా ఉందండి. అక్కడేమో 'దేవదాసు' సినిమా వచ్చేప్పటికి బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. బ్లాక్ అండ్ వైట్‌కి వచ్చేటప్పటికి అక్కడ మేకప్ డిఫరెంట్‌గా ఉంటుంది. కలర్ మేకప్ వచ్చేటప్పటికి కలర్‌లో మీకు కలర్ ఫిల్మ్ తీసేటప్పుడు ఇది కలర్ ఉంది. మల్టీ కలర్. మల్టీ కలర్‌లో ఈ తీసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని సీన్స్‌లో ఈ రక్తం వచ్చేటువంటి సన్నివేశాలు ఉంటాయి చూసారా? 'దేవదాసు'లోనేమో బ్లాక్ అండ్ వైట్‌లో రక్తం ఉండటం వల్ల ప్రజలు పెద్ద కలత చెందల. కానీ 'కృష్ణ' సినిమాలో ఇది విషాద నిశ్శబ్ద సమయం ఇంకా తిరుగులేని పయన అనేటువంటి పాటలో రక్తం పడేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ రెడ్డిష్‌గా ఉండటంతో చాలా మంది కళ్ళు తిరిగే వాళ్ళకి. ఆ ఇంపాక్ట్ కూడా 'దేవదాసు' మీద పడింది అని చెప్పి అంటారు. కాబట్టి కలర్ వల్ల అక్కడ కొద్దిగా డిసడ్వాంటేజ్ అయింది. కానీ 'కృష్ణ' కూడా ఆ పాటలో చాలా అద్భుతంగా చేయటం జరిగింది. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు పాటలు అనేప్పటికీ మీకు అందరికీ తెలుసు. ఈ మరి 'డ్రైవర్ రాముడు' అనేటువంటి సినిమా రామకృష్ణ సినీ స్టూడియోస్ మీద తీశారు. అందులో 'జయమాన్' అంటూ ఒక సాంగ్ ఉంది. 'గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మ మమ్మ మంచముంది' ఇది ఆ పల్లవి. మొత్తం అంతా అయిపోయింది. థియేటర్‌కి ఇంకా రిలీజ్ అయ్యే టైంకి సెన్సార్ సర్టిఫికేట్‌కి వెళ్ళింది. వెళితే సెన్సార్ వాళ్ళు మమ్మ మమ్మ మంచముంది అనేది మంచిది కాదు. మీరు మార్చండి ఏదో ఒకటి అన్నారు. మళ్ళీ రైటర్‌ని పిలిపించి ఏం చేయాలి, సినిమా డేట్ ఏమో దగ్గరలో రిలీజ్‌లో ఉంది. అందుకని మంచం కాస్త మనసుంది అని చెప్పేసి పెట్టారు. మమ్మ మమ్మ మనసుంది. అందుకని కొన్ని రికార్డ్స్ ఏమో మమ్మ మమ్మ మంచముంది అని వెళ్ళిపోయింది. సినిమాలో మాత్రం మనసుంది అని చెప్పి ఉంటుంది. అయితే దీన్ని తర్వాత కాలంలో మీకు రికార్డింగ్ డాన్స్‌లో వాడేటప్పుడు అలాగే 'బాద్‌షా' సినిమాలో